నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనలు భీమవరంలో ప్రార్థనా స్థలం వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎన్డీఏ అభ్యర్థి అంజుబాబు ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నివాళులర్పించిన నాయకులు ఉండి ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించిన సీటు మార్చొద్దంటూ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి నివాసం వద్ద టీడీపీ శ్రేణుల ధర్నా రోడ్డుపై వంట వార్పు ఉండి మండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నర్సాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రంజాన్ సందర్భంగా భీమవరం నర్సీ అగ్రహారంలోని సున్నీ జామియా ఈద్గా మజీద్ మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు మైదానానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం కమిటీ నాయకులు మాట్లాడారు. ముస్లిం సోదరులు అన్ని విధాలుగా పైకి రావాలని మీకు ఖచ్చితంగా అల్లా ఆశీస్సులు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆకాంక్షించారు. నర్సీ అగ్రహారంలోని సున్నీ జామియా మసీదులో గురువారం జరిగిన రంజాన్ వేడుకలో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరుల పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని అల్లా ఆశీస్సులు మీకు ఉంటాయని అన్నారు. ఆయన వెంట పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. అల్లా ఆశీస్సులు మీతో పాటుగా మాకు కూడా ఉండాలని చెప్పి ఈ రోజున మీ ప్రాంతంలో మా కోసం కూడా అల్లాను ప్రార్థిస్తారని మీ అందరికీ తెలుసుంటే ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా 5 సంవత్సరాలు కూడా నిరంతరం కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్నాం. అలాగే మళ్ళీ 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజల కోసం పనిచేయడం కోసం అల్లా మాకు ఆయుర్వేదాన్ని ఆయన ఆశీర్వాదాన్ని మాకు అందించాలని మీ కుటుంబ సభ్యుల కోసం మీకోసం చేసే ప్రేమలో మా కోసం కూడా
చిన్న ప్రార్థన ఆ కోసం అమ్మవారిని వేడుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నారు. అలాగే మన గూడూరు బాబా గారు కూడా మరి గతం నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నారు. పదవి చేసినప్పటికీ చేయనప్పటికీ కూడా మరి రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆవిడ పోటీ చేసినారు. ఆవిడ కూడా ఈ ప్రయాణంలో ఎక్కడ కూడా అవసరం లేకుండా అలాగే అలా ఆశిస్తున్నారని ఆవిడ కూడా పార్లమెంట్ సభ్యులుగా మన దేవో నియోజకవర్గంగా నర్సాపురం పార్లమెంట్కి ఆవిడ సేవలు అందించడానికి కూడా ఆవిడ మరో జరిగాయి ఆయుర్వేదాన్ని ప్రజలు ఆశిస్తుంది ఇవ్వాలని అలాగే అలా అందించవలసింది కూడా కోరుకుంటున్నారు. మిత్రులైన సోదరులు ముస్లిం సోదరులు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఊళ్ళో వాళ్ళ నా భార్య చెప్పినట్టుగా మీ అందరూ కూడా ఈ కుటుంబంలో అమలు కూడా యాక్టివ్ చేసుకుని మీరు చేసే ప్రాంతంలో అమలు కూడా కలుపుకుని ఆ అల్లాదాయ మామూలు కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ మీ యొక్క మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. जो सियासत का वो क्या इस मुनासिबत से पहले बात तो ये हम मुसलमानों का इतिहाद होना चाहिए, यूनिटी होनी चाहिए, तालीम का फुकदान बढ़ना चाहिए और जहाँ भी जिन मुस्लिम ममालिक के बच्चों पर, ख़वातीनों पर, ज़ईफ़ों पर, कमज़ोरों पर जुल्म सितम हो रहे हैं उनके लिए दुआएं करनी चाहिए। మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని మాజీ ఎమ్మెల్యే భీమవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులపతి రామాంజనేయులు అన్నారు. రంజాన్ సందర్భంగా నర్సీ అగ్రహారంలోని సున్నీ జామియా ఈద్గా మసీదులో ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఖురాన్ బోధనల ప్రభావం సమాజంపై ఎంతగానో ఉంటుందని, రంజాన్ మాసంలో చేపట్టిన ఉపవాస దీక్షలు స్వీయ క్రమశిక్షణ జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయన్నారు. సహనం, పరోపకారం, త్యాగం వంటి మానవీయ విలువలు రంజాన్ మాసం పెంపొందిస్తుందని అంజుబాబు పేర్కొన్నారు. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే రంజాన్ మత సామరస్యానికి ప్రతీక అన్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అల్లా ఆశీర్వాదాలు ఉండాలని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలు గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయని అన్నారు. జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, బొబిల్శెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క సోదరుకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకోవడానికి మీ అందరి మద్దతు కూడా అడిగి రానున్న రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో మన దేశంలో స్థాపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆ సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అల్లా ఆశీస్సులతోటి నాకు ఆశీస్సులు ఇవ్వాలని, మీ అందరూ ఆశీస్సులు కావాలని, అల్లా ఆశీస్సులతో మనందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, మనందరూ సంతోషంగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని చక్కగా పరిపాలించుకుంటూ సంతోషంగా గడపాలని కోరుకుంటూ
మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉండి ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించిన సీటు మార్చవద్దంటూ నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రామరాజు క్యాంపు కార్యాలయం నుండి నల్ల జెండాలతో బైక్ ర్యాలీగా వెళ్లి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి నివాసం వద్ద ధర్నా నిర్వహించారు. అదేవిధంగా రోడ్డుపై వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రామరాజుకు తప్పకుండా న్యాయం చేస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలు మగవారు భీమవరం పక్కనే ఉండి కాన్స్టిట్యూన్సీ ఉంది. ఉండిలో ఉన్న మన ఎమ్మెల్యే రామరాజు గారు 4 మండలాల నుంచి అలాగే క్లస్టరు యూనిట్ ప్రతి ఒక్కరు కార్యకర్త లీడర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆయనకి టికెట్ లేదు అనేది ఒకటి రావడంతో అందరూ కూడా చాలా మనస్తాపం చెంది ఈ రోజున మరి ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ కూడా ఎవరు ఆందోళన చెందొద్దు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల్లో ఉన్న మనిషికి మళ్ళీ ఆ స్థానం లేదంటే ఎవరికైనా బాధ కలగటం సహజం. అదే పరిస్థితి ఈ రోజున మన కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కనపడుతున్న ముందు నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ ఎవరో కూడా ఆందోళన చెందొద్దు. తెలుగుదేశం అంటే ఒక కమిట్మెంట్ గల పార్టీ, క్రమశిక్షణ గల పార్టీ. మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా మరి అధికారం ఉన్నా లేకపోయినా ఒక పోరాడే మనిషి మన చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా మరి మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో మీరెవరో అందరూ కూడా ఆందోళన చెంది ఈ విషయం మీద ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇవన్నీ కూడా నేను మన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే మన తప్పనిసరిగా మనకి న్యాయం మీ ఉండి కాన్స్టిట్యున్సీకి న్యాయం జరుగుద్ది అని నేను తప్పనిసరిగా మీకు ఇప్పుడు 4 మండలాల నుంచి ఉండి నియోజకవర్గంలో 4 మండలాల నుంచి కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, యూనిట్ ఇన్ఛార్జీలు అయితేనేమి, గ్రామ పార్టీ అధ్యక్షులు అయితేనేమి, ముఖ్య నాయకులు అయితే అందరూ కూడా కలిసి మన జిల్లా అధ్యక్షురాలైన తోట సీతారామలక్ష్మి గారి దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉండి నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ 9 పర్యాయం ఎలక్షన్ జరిగితే 8 పర్యాయం తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఒక పర్యాయం మాత్రం ప్రత్యర్థి పార్టీ విజయం సాధించడం జరిగింది. అయినప్పటికీ కూడా 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో
కార్యకర్తల అండదండలతో రామరాజు గారి కృషితో వారి యొక్క మంచితనంతో విజయం సాధించడం జరిగింది. ఇవాళ 2024లో కూడా ఆ రోజునే కష్టకాలంలో ఆదుకున్నటువంటి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా టికెట్ ఇస్తారనే క్రమంలో గౌరవ జాతీయ అధ్యక్షుల వారు ప్రకటించడం జరిగింది శాసనసభ వేదికగా. రెండోది, ఇవాళ పొత్తుల విషయంలో కూడా ఈ సిట్టింగ్ స్థానాలను పక్కన పెట్టి మాత్రమే నేను పొత్తు కుదుర్చుకోవడం జరిగిందని చెప్పి మరొక పర్యాయం ఆయన వివరించడం జరిగింది. దానికి తదనుగుణంగా ఈ గౌరవ శాసనసభ్యుల వారికి మొదటి లిస్టులో పేరు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి ప్రచార మాధ్యమాల్లో రామరాజు గారి పేరుని కాదని వేరొక పేరు ప్రచార మాధ్యమాల్లో రావడం జరుగుతుంది. మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలైన మన సీతారామలక్ష్మి గారి ఇంటికి మేము మా పార్టీ ఉండి నియోజకవర్గం నుంచి మన ముగ్గురు మండల పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు, కేంద్ర కష్టపడి అందరూ రావటం జరిగింది. గత 10 రోజుల నుంచి వస్తున్న సామాజిక మధ్యలో వస్తున్న వార్తల్ని మేము గత 5 రోజుల క్రితం మేము సామూహిక రాజీనామాలు అందరూ చేయడం జరిగింది. చేసి తోట సీతారామలక్ష్మి గారి జిల్లా అధ్యక్షురాలు వారికి, అలాగే మన నాయకుడు మన పార్టీ ఆఫీస్కి, అమరావతి పార్టీ ఆఫీస్కి పంపడం జరిగింది. కానీ ఏ రెస్పాన్స్ ఈ రోజు దాకా మాకు రాలేదు. అంటే ఒక నాయకుడు మేము సమాధానం 5 రోజుల క్రితం మేము ఇంతమంది నియోజకవర్గంగా సామూహిక రాజీనామాలు చేస్తే అంటే మీకు పట్టనట్టు ఉంటారన్నమాట. మీరు అంటే మీరు ఏదైనా ప్రోగ్రాం చేస్తే బాధుడే కానీ ఇదేం కర్మ కానీ ఏదైనా కష్టం బూత్ ఇన్ఛార్జీలతో మమ్మల్ని నవిలేసి మీరు మింగేస్తారు. కానీ మాకు కష్టం వచ్చినప్పుడు మీరు ఆదుకోరన్నమాట. నాయకుడిని ఎందుకు ఆదుకోరండి? మీరు నాయకుడితో గొడ్డు సాకిరీ చేయించుకుంటారా? కార్యకర్తల మనోభావాలు గుర్తించి మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ విషయం ఏదైతే కన్ఫ్యూజన్ లో ఉందో అది క్లారిటీ ఇచ్చి రామరాజు గారు ఎప్పటి నుంచో గత 5 సంవత్సరాల నుంచి కూడా మన ప్రభుత్వంలో పోయినా కానీ ఎంతో కష్టపడి ఆయన సొంత డబ్బులు పోగొట్టుకుని మొత్తం ఆయన ప్రజల దగ్గర ప్రతి ఇంటింటికి తిరిగిన తర్వాత 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సీటు విషయంలో కూడా మొదట లిస్టులో కూడా ప్రకటించి ఇప్పుడు ఎవరికో న్యాయం చేయాలని చెప్పి ఆయన తెప్పించడం ఇది సబబు కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఆలోచించాలి. మీరు పదే సార్లు చాలా సార్లు మాకు అందరికీ మీరు చెప్పేది ఏంటంటే మీరు నిలకడగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి, పార్టీని నమ్ముకోవాలి, పార్టీ మీకు ఏదైనా చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అదే మేము ఇప్పుడు దాకా గత 30 సంవత్సరాలు కూడా పార్టీని వదిలిపెట్టుకోకుండా మా ఆస్తుల్ని కూడా తగలబెట్టుకుని మేము ఒక నాయకుడు మీరని చెప్తే ఆయన కూడా తిరుగుతూ ఉన్నాం. ఈరోజు కష్టపడిన నాయకుడు కాకుండా వేరే నాయకుడు మీ దృష్టిలో న్యాయం చేయాలని అనిపించి గుర్తు చేస్తే అది ఎంతవరకు సబబు? ఏదైతే మా గౌరవ జాతీయ అధ్యక్షులు అసెంబ్లీ సాక్షిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ కూడా సీటు ఇస్తానని ప్రకటించి ఉన్నారో ఆయన యొక్క ఆ మాటకు విలువనిచ్చి ఈ ఉండి నియోజకవర్గంలో రామరాజు గారికి సీటును కొనసాగించవలసిందిగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఆయన మాకు సీటు ఇవ్వలేదని చెప్పలేదు. కానీ ఇవాళ ప్రచార మాధ్యమాల్లో రామరాజు గారికి కొంత నెగిటివ్ క్రియేషన్ చేయడం జరుగుతుంది. దానికి మా నియోజకవర్గంలో 4 మండలాల యొక్క కార్యకర్తలందరూ కూడా మనోవేదకు గురయ్యి రామరాజు గారిని తప్ప ఈ ఉండి సీటుకి వేరొక వ్యక్తిని ఎవరిని కూడా అభ్యర్థిగా అంగీకరించేది లేదని చెప్పి గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనంతరం గత కొన్ని రోజుల క్రితం ఈ రామరాజు గారి విషయంలో ఏదైనా పార్టీ అన్యాయం చేస్తే కనుక మేము 4 మండలాల్లో ఉన్న పార్టీ అధ్యక్షులైతేనేమి, గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి, ట్రస్ట్ ఇన్ఛార్జీలైతేనేమి అందరం కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసి అధ్యక్షుల వారికి వివరించడం జరిగింది. అందుచేత ఈ నియోజకవర్గంలో రామరాజు గారికి సీటు మరలా ఇచ్చి వారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ విప్ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి జ్యోతిరావు పూలే చేసిన సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
5 గంటలకి సభ ఉంటుంది. ఆ సభ కూడా మనకి గతంలో మనకి జగనన్న విద్యా దీవెన జరిగిన కార్యక్రమంలోనే జరుగుతుంది. ఎందుకంటే మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి అంత అనుకూలమైన ప్లేసు కుదరలేదు. నిన్న అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ సైట్ అదన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ సిద్ధం సభకు సంబంధించి ఏదైతే బస్సు యాత్రకు సంబంధించి మనకి క్లిష్టమైన టాస్క్ ఇది. ఎలాగంటే మనకి ఇంచుమించుగా ఇంజనీరింగ్ కాలేజీ కాడి నుంచి ఇక్కడ దాకా మన పివి రాజు గారి విగ్రహం దాకా కూడా సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ 5 కిలోమీటర్ల దూరం కూడా రోడ్ షో ఉంటుంది, తర్వాత సభ ఉంటుంది. ఈ సభకు సంబంధించి సుమారు చాలా వేల మంది రావడం జరుగుతుంది. దీన్ని ఎలా చేయాలి ఏంటనేది దీనికి సంబంధించి ముందుగా 2 నిమిషాలు మీలో ఎవరన్నా కనుక అంటే బస్సు యాత్రలో మనం రోడ్ షో చేయాలి. రోడ్ షోలో జనం ఉండాలి, ప్లస్ మీటింగ్లో కూడా జనం ఉండాలి. ఎలా అంటే రోడ్ షోలోనూ మన జనం ఉండాలి, మీటింగ్లో కూడా మన జనం ఉండాలి. మన భీమవరంలో జరుగుతున్న మీటింగ్లో మన జనం అనేది లేకపోతే, మన భీమవరం నియోజకవర్గ ప్రజలు లేకపోతే కనుక అది మనకు ఉపయోగం ఉంది, మనకు ఉపయోగం లేదు. కాబట్టి జ్యోతిరావు పూలే గారి 198వ జయంత్యుత్సవాలు ఇవాళ భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైనటువంటి నివాళి అర్పించుకుంటా ఉన్నాం. మరి 19వ శతాబ్దంలో ఆనాడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ కూడా విద్య నేర్చుకోవాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయంతో ఆనాడు జ్యోతిరావు పూలే గారు తీసుకున్నటువంటి నిర్ణయం మరి ఇవాళ బడుగు బలహీన వర్గాలకి మరి వాళ్ళ యొక్క ఉద్ధరణ కోసం అనేక రకాలుగా ఉపయోగపడిందని చెప్పడం ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతిని జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలంతా చదువుకోవాలి, మహిళలంతా విద్యావంతులు అవ్వాలి, మహిళలంతా మగవాళ్ళతో సమానంగా అన్ని విషయాల్లో కూడా ఉండాలని ఆయన సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పి మహిళలందరూ కూడా మరి చదువు చెప్పినటువంటి గొప్ప మహానీయుడు జ్యోతిరావు పూలే. మరి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తారు. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ ర్యాలీ నిర్వహిస్తే ఆ పార్టీ కార్యకర్తలు హాజరవడం సహజం. కానీ ఉండి మండలంలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన ర్యాలీ వైసీపీ విజయాన్ని ఖాయం చేసినట్లే కనిపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత చినపుల్లేరు గ్రామం నుండి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు, ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాల ఓపెన్ టాప్ జీప్లో ఊరేగుతూ ర్యాలీ నిర్వహించారు. వారిని అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో కార్లు, బైకులతో కార్యకర్తలు ప్రజలను వెన్నంటి పాల్గొన్నారు. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుండి పెదపుల్లేరు, కలసపూడి, చెరుకువాడ, ఉండి, పాములపర్రు, కోలమూరు, ఆరేడు, పాందువ, ఉణుదుర్రు, ఎండగండి, చిలుకూరు, మహదేవపట్నం గ్రామం వరకు ర్యాలీ సాగింది. దారి పొడుగునా పీవీఎల్కు నీరాజనాలు పలికారు. ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులు ర్యాలీలో కలిసి ఊరేగుతూ శివారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు. అనంతరం పీవీఎల్ మాట్లాడుతూ తమ నాయకుడు 175 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు, డీసీఎంఎస్ చైర్మన్ వేంద్ర వెంకటస్వామి, పార్టీ మండల అధ్యక్షుడు పీవీఆర్కే ఆంజనేయరాజు, గ్రామ సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ, జడ్పీటీసీ రణస్థల కనకదుర్గ మహంకాళి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేటాయించిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మనం ముందునే పెట్టుకుని తీసుకోవాలండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల గుర్తు ప్రాణండి, ప్రాణం మర్చిపోతుంది. మన యొక్క ఎన్నికల గుర్తు ప్రాణండి. నాయకులు అందరూ కూడా జనస్వామిని నిర్ణయిస్తున్నారు. మరి 151 to 175 స్పీడ్తో మరియు ర్యాలీ సాగుతుందండి.
151 to 125 speed అండి. లోకల్ లీడర్స్ అండి, పక్క లోకల్ లీడర్స్ మన నరసింహరాజు గారు. పెడితేనే చాలా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు చాలా జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనం పడుతున్నారు. మరి ఏ గ్రామం వెళ్ళినా మహిళలందరం కూడా ముఖ్యంగా వచ్చి ఆరతలు పట్టడం కానీ పూలు చెమ్మటం కానీ చాలా ఎక్కువగా వారు మా మీద ప్రేమ చూపించినందుకు వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఆయన వస్తేనే పథకాలు ఉంటాయి, మాకు పిల్లలకి మంచి చదువులు వస్తాయి, మా ఆరోగ్యాలకు భరోసా ఉంటుంది అని ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మాటకు కానీ ఆయన చేస్తాడని నమ్మకం కానీ ప్రజల్లో ఏ క్వశ్చన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, ఏదైతే హామీలు ఇస్తారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తారని నమ్మకం ప్రజల్లో ఉంది. ఇవాళ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మేనిఫెస్టో పెట్టుకుని రేపు ఎలక్షన్కి వస్తారని ఆస్తి ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అలాగే వృద్ధులకి పిల్లల చదువుకి కూడా ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు రైతులకి డ్వాక్రా మహిళలకు కూడా తప్పనిసరిగా మంచి చేసే ఉద్దేశంగానే మేనిఫెస్టో ఉంటుందని ఆశిస్తున్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల విషయంలో కానీ డ్వాక్రా విషయంలో కానీ తప్పనిసరిగా అడుగు ముందుకేస్తారని ఆశిస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు 100% అందించాలనే ఉద్దేశంతో ఏదైతే వాలంటీర్ వ్యవస్థను పెట్టారో ఆ వాలంటీర్ల వ్యవస్థను కూడా ఇవాళ ఇబ్బందులు పెడతా ఉంటే ఇవాళ రాష్ట్రంలో చాలా చోట్ల వాలంటీర్లు అందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి మళ్ళీ జగన్ వస్తేనే మళ్ళీ వాలంటీర్లుగా పనిచేస్తారని నమ్మకంతో ఉన్నారు. మరి చివరికి వాలంటీర్లు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు అలాగా నమ్మట్లేదు, ఎవరు కూడా చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఉండిలో కూడా ఇవాళకి కూడా ఎవరు క్యాండిడేటో ఎవరేంటో తెలియదు, ఒకళ్ళకొకళ్ళు ఎన్ని పోట్లు పొడుచుకుంటూనే కాలక్షేపం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గానికి చెందిన ఉండి మండలంలో ఇక్కడ శాసనసభ అభ్యర్థి అయిన పివిఎల్ నరసింహరాజు గారితో కలిసి నేను సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. మరి ఈ పర్యటనలో భారీగా బైక్ ర్యాలీ, కార్లు ర్యాలీ కూడా చేయడం జరిగింది. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మండుటెండలను సైతం లెక్క చేయకుండా మరి నిన్న పాలకోడేరు మండలంలో ఇదే బైక్ ర్యాలీ, కార్ ర్యాలీ చేయడం జరిగింది. మరి రెండో రోజైనా కూడా ఎండని కూడా లెక్క చేయకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉవ్వెత్తున అభిమానం పొంగుతూ వారు జనసంద్రంగా పాల్గొనడం జరిగింది. మరి ఈ ర్యాలీలో మహిళలంతా కూడా హారతులతో ఎదురొచ్చి పూలవర్షం కురిపించడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక అభ్యర్థిగా ఉన్న పివిఎల్ నరసింహరాజు గారు మరి గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎంతో అభివృద్ధి కూడా చేశారు. మరి ఒక ఇన్ఛార్జిగా ఉంటూ ఇంత అభివృద్ధిని చేసిన పివిఎల్ నరసింహరాజు గారిని ఈసారి గతంలో జరిగిన పొరపాటు జరగకుండా అత్యధిక మెజారిటీతో ఆయన ఇక్కడ గెలిపించుకుని వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి ఈ నియోజకవర్గ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఉండి నియోజకవర్గంలో ఉండి మండలంలో మరి పివిఎల్ నరసింహరాజు గారు ఉండి నియోజకవర్గ అభ్యర్థి యొక్క ఆధ్వర్యంలో, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గూడూరు ఉమాబాల గారు సారథ్యంలో మరి బైక్ ర్యాలీ, అలాగే కార్ల ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి నిజంగా కూడా మరి నేను చూసినట్లయితే చాలా ఎలక్షన్లో ప్రజలందరినీ చూస్తాం, ఇంత ఉత్సాహంగా అందరూ కూడా ఎదురొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేస్తాం, మీరు పివిఎల్ నరసింహరాజు గారిని ఎమ్మెల్యేగా చేస్తాం,
గూడూరు ఉమాబాల గారిని ఎంపీగా నెగ్గించుకుంటామని చెప్పి ఆరతలు పట్టి పూలు జల్లి స్వాగతం పలుకుతున్నారంటే ఖచ్చితంగా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజా అవసరాలు గుర్తించి పరిష్కార దిశగా పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. మండల కేంద్రమైన కాళలో కలవపూడి శివ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో విద్యుత్ కొరకు పోరాటం చేసి నిరంతర విద్యుత్ సాధించానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగం పరిస్థితి రైతులకు భారంగా మారిందన్నారు. తాను గెలిచిన వెంటనే ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. అదేవిధంగా మహిళల అభివృద్ధికి, యువత ఉపాధి కొరకు పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో వేగేసిన బాలగణపతి వర్మ, కాళ్ల సర్పంచ్ బందా విజయ్, అల్లూరి అచ్యుతరామరాజు, మంతెన శ్రీరామరాజు, గేదెల జాన్, కొప్పినీడి గణపతి, బండారు వేణు, కడలి దుర్గా ప్రదీప్, గులిపల్లి జోగయ్య పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. జన సముద్రంలో వస్తున్నారు మన కలవపూడి శివ గారు. గౌరవుల రక్షణకై రైతు బంధువుడై ఉద్యమించి ఉచ్చు రోడ్లను మంచి పరితపించి ప్రజల మనసుల్లో ఈ గ్రామాల్లో అందరికీ తెలిసిన వ్యక్తి మన సోమరుడు, మన కళ వ్యక్తి మా అందరి వాడు మన ముందుకు వస్తున్నాడమ్మా. అమ్మారా ఈ యొక్క జీవనాల కోసం మహాశైలరా దాటి పక్క నుంచి అంతే ముట్టిద్దాం. అందరూ మంచితనం సార్ గారు కలిసి తిరిగే రోజులు వచ్చినాయి. అందరూ కలిసి ఎవరు కలిసి తిరిగాం కానీ ఇప్పుడు మళ్ళీ పాత వాళ్ళందరూ కలిసి తిరిగే సమయం వచ్చింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.